అక్టోబర్ 2 తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని చెప్పను కానీ నేరుగా హెలికాప్టర్ ఎక్కిన తర్వాత నేను చెప్తా, ఎక్కడ దిగాలనో అక్కడ దిగుతా, ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్తా, ఆకస్మిక తనిఖీలు చేస్తా, అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తం చేస్తా. అప్పుడు మా రాధాకృష్ణ కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా, మిమ్మల్ని అందరూ కూడా పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడు పరిగెత్తే బదులు ఇప్పుడే పరిగెత్తమని వారందరినీ కోరుతున్నా. మనం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం. మీరు చూడండి, నేను ఎప్పుడు టెక్నాలజీ మాట్లాడితే ఎగతాళి చేశారు. ఈరోజు మీ జీవితాల్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చా. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, ఎవరి దయాదర్శనాలు మీకు అవసరం లేదు. మీ ఇంట్లో కూర్చొని వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే నీకు హాల్ టికెట్ కావాలంటే నువ్వు ఇంట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇంట్లోనే తీసుకోవచ్చు, రెవెన్యూ రికార్డ్స్ కావాలంటే ఇంట్లో తీసుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఇచ్చే 1000 సేవల్ని నేరుగా వాట్సాప్ ద్వారా ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఇది సుపరిపాలనకు నాంది పలకాలని ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో వస్తున్నాం. ఇక్కడ మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఈ జిల్లా వాసులందరూ చెప్తున్నా, ఎందుకంటే ఈరోజు మొత్తం నేను అనలైజ్ చేస్తా ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని, పంచాయత్ రాజ్ని R&D అనలైజ్ చేస్తున్నాం.